మహానుభావులైనటువంటివి వ్యక్తులను ఉత్సవములు జన్మ ఉత్సవములుగా జరుపుతారు. జన్మోత్సవములు ఒకరోజు మానవులు జరుపుకోవడం విశేషం. దేవతలు ఇత్యాది ఋషులు ఇత్యాది మహానుభావులందరూ కూడా పంచాహ్నికంగా, త్రైమాసికంగా, నవాహ్నికంగా, ఏకాదశోపకంగా 11 రోజులుగా కార్యక్రమాన్ని జరుపుకుంటారు. అలాంటి మహానుభావులలో ఉత్తమోత్తముడైనటువంటి శ్రీ రంగనాథ స్వామి వారి యొక్క నవాహ్నిక బ్రహ్మోత్సవాలు జన్మోత్సవములుగా మనము జరుపుకుంటున్నాము. స్వామివారు ప్రతిరోజు ఒక్కొక్క రోజు ఒక్కొక్క వాహనమును అధిరోహించి తిరువలి పురమాడవీధుల గుండగా భక్తాదులకు దర్శనమిస్తారు. అందులో 2వ రోజు స్వామివారు సింహవాహనాన్ని అధిరోహించి భక్తాదులను దర్శనమిస్తున్నారు. సాధారణంగా అడవిలోని జంతువులు అన్నీ కూడా ఎవరి గర్జన శబ్దములకు భయపడవు. కేవలం సింహ గర్జనకు మాత్రమే భయపడతాయి. హిమాస్తి సింహ, హింసించేదానినే సింహమని అందరూ. హిందూ సాంప్రదాయం ప్రకారంగా ఎవరైతే హింసాత్మను, హింసను నశింపేవాడు, హింసను కూడా చేయించేవాడు వాడే మహానుభావుడు, భగవంతుడు. అలాంటి శ్రీమన్నారాయణుడు సింహవాహనాన్ని అధిరోహించి తిరువలిపుర మాడవీధుల గుండా భక్తాదులకు దర్శనమిస్తున్నారు. అలాగే సింహవాహన ప్రత్యేకత ఏమిటంటే, సింహం హింసకు గుర్తు. హింసను కూడా జయించగల శ్రీమద్ భగవంతుడు రంగనాథుడు స్వామివారు అధిరోహించే సింహాన్ని తన చేతుల మీదుగా స్వారీ చేస్తూ వస్తున్నారు. సంసార సాగరం అనేటువంటి అతి హింసాత్మకమైన జీవితాన్ని కూడా తన చేతులతో స్వామి స్వయంగా ఆదరించిన వ్యక్తులను, తమ పాదపద్మములను శరణు కోడిన వ్యక్తులను సర్వదా స్వామి దగ్గరుండి వారే క్షయింపజేసి, నశింపజేసి, సర్వదా కీర్తింపజేసిన వ్యక్తులను సదా ముందుండి నడిపిస్తాడని సింహవాహనకు ప్రతీక. అలాంటి సింహవాహనాన్ని ఈరోజు పెనవెనలో వేయించినటువంటి రంగనాథ స్వామి వారు సింహవాహనాన్ని అధిరోహించి ప్రయాణిస్తున్నారు. ఇలాంటి దర్శనం చేయకపోవడం మన పూర్వజన్మ సుకృతం. అలాంటి దర్శనం మనకు కలుగుతుంది. అందుకు మనసారా స్వామిని ఒకసారి స్మరించండి. శ్రీ లక్ష్మీ రంగనాథ స్వామి గోవిందా.